నల్లేరు దోశ రొంబ నల్లా ఇరుక్కుం గైస్. ట్రై పన్నీర్ కింగ్ల. వామ్మో ఏందక్క ఇంగ్లీషు తెలుగే అనుకున్నాము, ఇప్పుడేంది తమిళ మీద పడ్డాము అని అనుకుంటున్నారా? ఏం లే, ఊరికే అట్లా అన్నా కానీ. అయితే గైజ్ ఇది అప్పుడెప్పుడో కొన్ని ఇయర్స్ కింద చిన్న పిలక చిన్న కొమ్మ తీసుకొచ్చి ఒక టమాటా పెట్టెలో పెట్టేసి వదిలేసినాము. ఇప్పుడైతే మొత్తం ఈ సంస్థానం అంతా నాదే అన్నట్టు అన్ని చెట్లకు చుట్టుకుంటూ ఘోరంగా, అది కూడా మళ్ళీ గట్టి ఉంటాయి దాని తీగలు కూడా, అస్సలు తెంపలేము వీటిని చేయితోనే. అయితే మొత్తం చుట్టేస్తుంది అనమాట, అన్ని చెట్లను చుట్టేస్తుంది. పైన టీవీ డిష్ ఉంటుంది కదా దాని మీద కూడా ఎక్కుతుంది. సరే మేము కూడా అట్లే వదిలేసినాం, పెరగంతి ఎంతగానం పెరుగుతావా అని చెప్పి. అయితే దాంతో నల్లేరు దోశ వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా, మరి ఇంట్లోనే అంతగానం పెంచుకొని మనం నల్లేరు తినకపోతే ఎట్లా అని చెప్పేసి మంచిగా తీసినాం. బట్ గైజ్ బీ వెరీ కేర్ఫుల్, అది తీసేటప్పుడు పక్క హ్యాండ్స్కి ఆయిల్ పెట్టుకొని తీయాలి, లేకపోతే ఫుల్ దురద పెడుతుంది. అయితే మనం ఈ పొడికి అయితే ధనియాలు, నువ్వులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం అంతా చింతపండు, ఇవి డ్రై రోస్ట్ చేసుకొని పక్కనే తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత దీంట్లోనైతే మనము సాఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం గైస్. ఇది కుసుమ నూనె తెలుగులో, అండ్ మన లిటిల్ ఫార్మర్ది. ఇది మనం గానుగ నూనెతోని ఏ వంటకం చేసినా కానీ ఎంత టేస్టీగా అవుతుందో నేనైతే మాటల్లో చెప్పలేను, మీరు అది చేస్తే కానీ మీకు తెలియదు. అయితే దీంట్లోనైతే సాల్ట్ కూడా వేసుకొని కొంచెం పొడి వేసేసుకోవాలా. అండ్ నేను నల్లేరు పీసెస్ ఉన్నాయి కదా మంచిగా పొట్టు తీసుకున్నాం మనము, అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలా. కొంచెం అంత పచ్చిగా ఉన్నా ఎక్కడన్నా నోరంతా దురద పెడతారు. సో అందుకనే బీ వెరీ కేర్ఫుల్ అండ్ మంచిగా పొడి వేసేసుకోండి. ఇది కొంచెం వెట్టుగా అనిపిస్తుందంటే పొడి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్యాన్ కింద పెట్టేస్తే మంచిగా ఇట్లా పౌడర్ లెక్క అయిపోతుంది. ఆ తర్వాత మంచిగా దోశ, ఏ పిండి అయినా దోశ పిండి, ఇదైతే మల్టీగ్రెయిన్ పిండి, మీరు నార్మల్ దోశ పిండి ఉంటుంది కదా అందులో కొంచెం అంత పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెనం మీద వేసేసుకొని మంచి దోశలాగా వేసేసుకోండి. అంతే, సింపుల్ కదా. ఇట్లనన్నా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ దోశ వేసుకొని దానిపైన పొడి లెక్క కూడా వేసుకోవచ్చు. ఏ విధంగానన్నా మనం నల్లేరు మాత్రం కంపల్సరీ తినాల్సిందే ఎవ్రీ డే. మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, ఆర్థరైటిస్, ఇట్లాంటివన్నీ రోగాలన్నీ మంచిగా చెక్ పెట్టేస్తుంది. నల్లేరు ఎంత గట్టిగా పెరుగుతుంది, ఎన్వైరన్మెంట్స్లో కూడా అది పెరిగేస్తుంది అనమాట. అట్లా మనుషుల్ని కూడా మంచిగా గట్టిగా వేస్తుంది. సో అందుకనే ప్రతిరోజు అన్ని ఏజెస్ వాళ్ళు నల్లేరు కంపల్సరీ తినాలా. ఇక నేనైతే మంచిగా ఆలు కుర్మా వేసుకున్నా, మంచిగా చట్నీలో పెట్టుకొని తినేసిన, రొంబ నల్లా ఇరుకు.